అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వలస పక్షులు. రచయిత విన్నకోట సుశీలాదేవి గారు. ఇక కథలోకి వెళితే, శారద, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. స్కూల్కు రాగానే లక్ష్మి చెప్పింది. శారద నవ్వుతూ, కంగ్రాట్స్. అయినా మీ వాడికి రాకపోతే ఎవరికి వస్తుంది? ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు కదా. ఇంతకీ ఉద్యోగం ఎక్కడా అని అడిగింది. బెంగళూరులో టాటా వారి కంపెనీ. ఇన్నాళ్ళకి మీ కష్టాలు తీరాయి లక్ష్మి. నాకెంతో ఆనందంగా ఉంది. అవుననుకో, కానీ ఆలోచిస్తూ ఆగింది లక్ష్మి. కొడుక్కి ఉద్యోగం వచ్చిందని సంతోషించక ఇంకా దిగులేమిటి అని అడిగింది శారద. కిరణ్కి ఫారిన్ వెళ్ళాలని ఉంది. వాడి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. వాడు వెళ్ళలేకపోతున్నాడు. ఫారిన్ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది అంది విసుగ్గా. శారద నవ్వేస్తూ, ఫారిన్ పిచ్చి మీకు కూడా ఉందా అని అడిగింది. పిచ్చా? లేకపోతే ఏమిటి? అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తే సంతోషించక ఎక్కడో అందని ఆకాశాలకు నిచ్చెనలేస్తున్నారు అంది శారద. మేం ఉండగా వాడికి ఆ బాధ లేదు. వాడు కోరింది ఏదైనా వాడికి సంపాదించి పెడతాం, ఎంత కష్టమైనా సరే. అయితే ఆకాశానికి నిచ్చెనలేస్తారన్నమాట. తప్పకుండా. అందరూ వెళ్ళగా లేనిది నా కొడుకు ఫారిన్ ఎందుకు వెళ్ళలేడు? ప్రయత్నిస్తాను, తప్పకుండా సాధిస్తాను రోషంగా అంది లక్ష్మి. శారద ఎర్రబడ్డ లక్ష్మి ముఖంలోకి చూసింది. కొడుకు ఫారిన్ ఛాన్స్ రాలేదని బాధపడుతోంది. కొడుకు ఇంజనీరింగ్ చదివినందుకు ఫారిన్ వెళ్ళాలా? అదేమన్నా రూలా? ఇక్కడ మంచి ఉద్యోగం వస్తే చాలదా? లక్ష్మికి మెల్లగా నచ్చజెప్పి ఆమె మనస్సు మార్చాలి అనుకుంది శారద. ఇంతలో బెల్ మోగింది. క్లాసుకు వెళ్ళే హడావిడిలో పడిపోయింది శారద. ఆ రోజు రాత్రల్లా లక్ష్మికి ఎలా నచ్చజెప్పి మనసు మార్చాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది శారద. మర్నాడు శారద స్కూల్కు రాగానే హెడ్ మిస్సెస్ శారదని పిలిచింది. చూడు శారద, లక్ష్మి 4 రోజులు సెలవు పెట్టింది. ఆవిడ క్లాసుని నీ క్లాస్తో కలిపి చెప్పు అని చెప్పింది. 4 రోజులు సెలవా? ఎందుకు? ఆవిడ ఊరెళ్ళిందంట. ఇక వివరాలు తెలియవు అంది హెచ్ఎం. కొడుకు హైదరాబాద్లో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నాడు. అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో అనుకుంది శారద. 4 రోజుల తర్వాత లక్ష్మి వచ్చింది. ఏమిటి చెప్పకుండా సెలవు పెట్టావు? మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళావా? ఉద్యోగస్తుడయ్యాడు కదా, మళ్ళీ ఎన్నాళ్ళకొస్తాడో అనే బెంగ కలిగిందా ఏమిటి అని అడిగింది శారద నవ్వుతూ. అదేం కాదు, వాడిని తీసుకొని చెన్నై వెళ్ళాను. ఎందుకు? ఫారిన్ ఛాన్స్ కోసం అమెరికన్ కౌన్సులేట్కి వెళ్ళాం. ఏమైంది? ఇంకా ఏం తేలలేదు. అప్లికేషన్ ఇచ్చి వచ్చాం. చాలా కాంపిటీషన్ ఉంది. వచ్చేటట్లు కనపడలేదు దిగులుగా చెప్పింది. రాకుండా ఉంటే బాగుండు అనుకుంది శారద. ఎందుకో కిరణ్ ఫారిన్ వెళ్ళడం తనకిష్టంగా లేదు. విదేశాలకు వెళ్ళడం ఒక అంటుజ్వరంలా నేటి చదువుకున్న యువతలో వ్యాపించింది. కిరణ్ తెలివిగల వ్యక్తి. అతని ప్రతిభాశక్తి ఈ దేశానికి ఉపయోగించాలి. అదిగాక లక్ష్మి ఆమె భర్త ఎంత కష్టపడి వాడిని చదివించారో తనకు తెలుసు. వారిద్దరి జీవితాలు వేరువేరు చోట్ల ఉద్యోగాల్లో గడిచిపోయాయి. ఇద్దరివి ప్రైవేటు స్కూళ్ళు అవడంతో ఒకచోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు. పెద్ద అమ్మాయికి 10th పాస్ అవగానే పెళ్లి చేశారు. ఒక్కగానొక్క కొడుకుని బాగా చదివించాలని, తమలాగా చిన్న ఉద్యోగం చేయకూడదని, తమ అవసరాలు కూడా తగ్గించుకొని సుఖాల్ని త్యాగం చేసి ఎంత కష్టపడి డబ్బు కూడబెట్టారో తనకు తెలుసు. లక్ష్మి మెడలో మంగళసూత్రాలు తప్ప వేరే నగ లేదు. చీరలు కూడా అతి మామూలువి కొనుక్కునేది. ఎంత దూరమైనా నడిచి వెళ్ళేది. ఎందుకు లక్ష్మి అంత కష్టపడుతున్నావు అని ఎప్పుడైనా తను అడిగితే, ఈ కష్టమంతా వాడి కోసమేనే. ప్రతి పైసా కూడబెట్టి వాడిని బాగా చదివించాలి, వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేది. తల్లిదండ్రుల కష్టాన్ని గమనించి కిరణ్ కూడా చక్కగా చదువుకునేవాడు. వేరే వ్యాపకాలు పెట్టుకోకుండా చదువు మీదే దృష్టి కేంద్రీకరించి అన్ని క్లాసుల్లో చక్కగా ఫస్టున పాస్ అయ్యాడు. చివరకు ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకొని ఇంజనీరింగ్లో సీటు సంపాదించాడు. ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇప్పుడు మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పరిణామమే తనకు నచ్చలేదు అనుకుంది శారద. వారం తర్వాత లక్ష్మి ఉత్సాహంగా వచ్చింది.
శారద, మా అబ్బాయికి అమెరికాలోని యూనివర్సిటీలో ఎంసీఏ చదవడానికి సీటు వచ్చింది. ఆనందాన్ని తట్టుకోలేకపోతోంది లక్ష్మి. కానీ ఆ మాట వినగానే శారదకెందుకో దిగులు కలిగింది. శారద కళ్ళ ముందు కిరణ్ మెదిలాడు. సన్నగా, తెల్లగా, అందంగా ఉంటాడు కిరణ్. వాడినెక్కడో దేశం కాని దేశానికి పంపడం శారదకెందుకో ఇష్టంగా లేదు. లక్ష్మి చెప్పుకుపోతోంది. శారద ఆ వార్త తెలియగానే కిరణ్ సంతోషంతో పొంగిపోయాడు. వాడి ముఖం వెలిగిపోయిందనుకో. అమ్మయ్యా, ఇన్నాళ్లకు వాడి కోరిక తీరింది అంది లక్ష్మి. తీరింది వాడి కోరిక కాదు, మీది అనాలనిపించింది శారదకు. ఆ పూట లక్ష్మి స్టాఫ్ అందరికీ పార్టీ ఇచ్చింది. అందరూ లక్ష్మి అదృష్టాన్ని పొగుడుతున్నారు. మీరు చాలా అదృష్టవంతులు లక్ష్మి, మీ అబ్బాయికి మంచి జీవితం ఇస్తున్నారు. అందరికీ ఇలా కలిసి రాదు కదా. తల ఒక మాట అంటున్నారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అదృష్టమా? విదేశాలలో ఉద్యోగాలొస్తే గొప్ప. వాళ్ళ మాటలు వింటుంటే శారదకు ఒళ్ళు మండిపోయింది. ఉండబట్టలేక లేచి నిలబడింది. ఆవేశంగా మాట్లాడసాగింది. పిల్లలకి మంచి జీవితం ఇస్తున్నామని పొరబడుతున్నారు. అమాయకమైన పిల్లల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. మీ ఆశలకు, మీ గొప్పలకు పిల్లల్ని బాధ పెడుతున్నారు. తల్లిని తండ్రిని వదిలి ఎక్కడో దేశం కాని దేశంలో, నా అనేవాళ్ళు లేని ప్రపంచంలో వాళ్ళని అనాథరని చేస్తున్నారు. ఒంటరిగా వాళ్ళెంత మానసిక వ్యధ అనుభవిస్తున్నారో మీకు తెలుసా? పువ్వుల్లాంటి పసివాళ్లను బండరాళ్లను చేస్తున్నారు. డబ్బు సంపాదనే వారి ధ్యేయంగా చేసి వారిని డాలర్లు తయారు చేసే యంత్రాలుగా మారుస్తున్నారు. ఏ మమతలు, అనుబంధాలు లేని యాంత్రిక జీవితాలకు అలవాటు పడేలా చేస్తున్నారు. మీరు చేస్తున్న పని మంచిదో కాదో మీరే ఆలోచించుకోండి అంటూ కూర్చుంది. శారద మాటలు విని అక్కడి వారు ముఖాలు మార్చుకున్నారు. శారద, నీకింత దేశభక్తి ఉన్నట్టు మాకిప్పటి వరకు తెలియదు అంది ఒక టీచరు వ్యంగ్యంగా. దేశభక్తి కాదు, పిల్లలపై ప్రేమ, పిల్లల్ని వదిలి ఉండలేని మమకారం అంది శారద. మాకు ఈ ప్రేమలు మమకారాలు లేవు, మేము బండరాళ్ళం, సరేనా అంది మరొక టీచరు కోపంగా. బండరాల్లో బంగారు గనులో నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి డబ్బే ప్రధానమైంది. అది సంపాదించే విధానంతో పని లేదు. ఆశల వెంట అంతం లేని పరుగు. దీనివలన ఏం సాధిస్తున్నారు? సుఖమా, ఆనందమా? అసలు సుఖానికి నిర్వచనం ఏది? డబ్బు శారీరక సుఖాన్ని ఇస్తుందేమో కానీ మానసిక శాంతినివ్వదు. ఆనందం, తృప్తి ధనం వలన లభిస్తాయనుకోవడం కేవలం భ్రమ. మనకు ప్రస్తుతం డబ్బే ముఖ్యమైపోయి మిగతా అన్ని విలువల్ని వదులుకుంటున్నాం. భర్త ఒక చోట ఉద్యోగం, భార్య మరొక చోట, పిల్లలు హాస్టల్లో. ఇది మన నేటి వ్యవస్థ. కుటుంబం అంటే ఇదేనా? జంతువులు, పక్షులు కూడా అన్యోన్యంగా కలిసి ఉంటున్నాయి, కానీ మనిషి ఉండలేకపోతున్నాడు ఆవేదనతో అంది శారద. శారద, నీ ఆలోచనలు ఒక శతాబ్దం పాతవి. అందరూ ముందుకు పోతుంటే నువ్వు ఇంకా అనుబంధాలు, సెంటిమెంట్లు అంటూ వేలాడటం ఏమీ బాగాలేదే అందొక టీచరు. శారద, మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, కానీ ఇక్కడ వారి చదువుకు తగిన ఉద్యోగాలేవి? ఈ దేశంలో ఎంత అవినీతి, ఎన్ని రాజకీయాలున్నాయో నీకు తెలుసా అంది లక్ష్మి. అమెరికాలో మాత్రం అధర్మం, అన్యాయం లేవా? అక్కడ కూడా ఉద్యోగాలు, జీతాలు మన వాళ్ళకొక విధంగా, ఆ దేశీయులకొక విధంగా ఇస్తారట. అక్కడ మన వాళ్లకు జీతం తక్కువ, పని ఎక్కువ. డాలర్ని రూపాయల్లోకి మార్చుకుంటే ఎక్కువ కాబట్టి ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అక్కడ కూడా మనవారు ఎంత దోపిడీకి గురవుతున్నారో మీకు తెలియదు అంది శారద. ఇంతలో బెల్ అవడంతో అందరూ లేచారు. శారద, నీతో వాదించడం కష్టం తల్లి అంది లక్ష్మి. శారద, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, కానీ అవకాశం వస్తే నీ పిల్లల్ని కూడా అమెరికా పంపిస్తావు. అప్పుడు ఈ మాటలు గుర్తు చేస్తాంలే అన్నారు మిగతా టీచర్లు. శారద మాట్లాడలేదు. లక్ష్మితో కలిసి బయటకు నడిచింది. గేటు దాటాక అంది లక్ష్మి, శారద, నాతో మా కిరణ్ కూడా వచ్చాడు. అలాగా, సాయంత్రం మా ఇంటికి రమ్మను. వాడిని చూసి చాలా కాలమైంది అంది శారద. వాడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు. వాడితో వాడి ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఇద్దరూ వస్తారు, కానీ నీ ఉపన్యాసాలతో వారిని హడలుగొట్టకు. కిరణ్ అసలే సెంటిమెంటల్ ఫూల్. నీ మాటలు వింటే అమెరికా ప్రయాణం మానుకుంటాడు. అబ్బే, వాడినేమీ అనను, వాడితో ఏమీ వాదించను, సరేనా నవ్వింది శారద. ఇంటికొచ్చాక భర్తకు టీ ఇస్తూ అంది శారద. కిరణ్తో ఎన్నో చెప్పాలనుకున్నా, కానీ లక్ష్మి నన్ను కట్టేసింది.
ఉపోద్ఘాతం మాని అసలు సంగతి చెప్పు అన్నాడాయన టీ తాగుతూ. మా లక్ష్మి కొడుకు కిరణ్కి బెంగళూరులో చక్కటి ఉద్యోగం వచ్చిందండి. వాడిని ఆ ఉద్యోగంలో చేరిస్తే కొడుకు కళ్ళ ముందు ఉంటాడు. లక్ష్మి ఆమె భర్త ఇన్నాళ్ళు వేరువేరు ఊర్లల్లో ఉద్యోగాలు చేస్తూ ఎంతో అవస్థపడ్డారు. ఇప్పుడు లక్ష్మి ఉద్యోగం మానేసి భర్త దగ్గరకు వెళ్ళిపోవచ్చు. ఈ మిగిలిన జీవితమైనా హాయిగా ప్రశాంతంగా గడపవచ్చు కదా. అసలు ఇద్దరూ ఉద్యోగాలు మానేసి కొడుకు దగ్గరకు వెళ్ళిపోవచ్చు. హాయిగా ముగ్గురు కలిసి బతకచ్చు. ఇన్నాళ్ళు కొడుకుని హాస్టల్లో ఉంచింది. ఇప్పుడైనా వాడిని కళ్ళ ముందు ఉంచుకోవచ్చు కదా. ఆహా, మళ్ళా కొడుకును అమెరికాకు పంపుతోంది. అక్కడ చదువు అవ్వాలి, ఉద్యోగం రావాలి. మరలా మొదటికొచ్చింది వారి జీవితం. ఇంకెప్పుడు వాళ్ళు సుఖపడతారో. అయ్యిందా ఉపన్యాసం? ఇంకా ఏమన్నా ఉందా? శారద భర్త నవ్వాడు. ఉపన్యాసం కాదు, అది నా బాధ. నువ్వు ఈ అనవసర విషయాలలో తలదూర్చి ఆలోచించి బాధపడటం ఏం బాగాలేదు డియర్. ఆవిడ కొడుకు ఆవిడిష్టం. అవుననుకోండి. ఇంకేం మాట్లాడకు, ప్రశాంతంగా ఉండు. సరే, ఇంకాసేపట్లో కిరణ్ వాడి ఫ్రెండు వస్తారట. ఏదన్నా టిఫిన్ చేస్తాను అంటూ లేచింది శారద. రాజా, అమెరికా గురించి పొగడటం అయిందా? ఇంకేమన్నా మిగిలిందా? శారద కోపంగా అంది. ప్లేట్లో ఉన్న ఆఖరి పకోడీ నోట్లో వేసుకుని, మీకు తెలియదా ఆంటీ, ఆ రోడ్లు, ఆ బిల్డింగులు, అక్కడి వాతావరణం, ఓహ్ ఒక్క మాటలో చెప్పాలంటే అది భూతల స్వర్గం. అటువంటి స్థితి మనకెప్పటికీ రాదు అన్నాడు రాజా. కిరణ్ ఫ్రెండు రాజా మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి శారదకు. ఆ క్షణంలో లక్ష్మికిచ్చిన మాట మర్చిపోయింది. ఆవేశంతో విరుచుకుపడింది. రాజా, నీ అభిప్రాయం తప్పు. ఒకప్పుడు భారతదేశం కూడా భూతల స్వర్గమే. ఆనాడు ఈ దేశాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ప్రపంచ దేశాలు తహతహలాడేవి. తర్వాత ఎన్నో ఏండ్ల విదేశీ పాలనలో ఈ దేశం సర్వం కోల్పోయి బీద దేశమైపోయింది. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 400 సంవత్సరాలైంది. అందుకే ఈనాటికి ఎంతో అభివృద్ధి సాధించి నువ్వన్నట్లు భూతల స్వర్గమైంది. నేడు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి కేవలం 50 సంవత్సరాలైంది. ఇప్పుడు ఈ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సింది. దానికోసం రాజా, నీ వంటి యువకులు శ్రమించాలి, కానీ అసహ్యించుకొని ఈ దేశం నుండి పారిపోకూడదు ఆవేశంగా అంది. టీచర్ అనిపించుకున్నారా ఆంటీ అన్నాడు రాజా నవ్వుతూ. కిరణ్ శారద వైపు ఆరాధనగా చూస్తూ, ఆంటీ, ఎంతో బాగా చెప్పావు. నువ్వు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మాలాంటి ఇంజనీర్లు ప్రస్తుతం దేశానికి ఎంతో అవసరం అన్నాడు. ఏం కిరణ్, ఆంటీ పిచ్చి నీకు తలకెక్కిందా? మనం ఇంత కష్టపడి చదివాం. కనీసం ఈ దేశంలో మనకు తగిన ఉద్యోగాలు ఉన్నాయా? ఇక్కడ ఉంటే మనం అడుక్కు తినాల్సిందే. ఈ అవినీతి, లంచగొండితనం, ఇక్కడి రాజకీయాలు, వీటి మధ్య అసలు మనం బతకగలమా అన్నాడు రాజా. అదే తప్పు రాజా. మీలాంటి యువకులు వీటిని ఎదుర్కొని నిలబడాలి. ఇల్లు బాగా లేకపోతే బాగు చేసుకుంటాం కానీ వదిలిపోతామా అంది శారద. అవునా ఆంటీ, మా తాతగారు కూడా ఇలాగే అనేవారు. ఏమని కిరణ్? ఆయనకు పల్లెటూరులో ఇల్లు ఉండేదట. తనకు ఉద్యోగం వచ్చాక ఆ ఇల్లు బాగు చేయించాలనుకున్నారు. కానీ కుదరక ఇల్లే వదిలిపెట్టాల్సి వచ్చిందంట. ఆయన మరలా స్వంత ఇల్లే కట్టుకోలేకపోయారు. దేశం వదిలిపోయే యువకుల్ని గురించి చెప్తూ, నువ్వైనా ఇండియాలో ఉండి మంచి ఇల్లు కట్టి మీ అమ్మా నాన్నని సుఖపెట్టరా అనేవారు. మరి నువ్వు మంచి ఉద్యోగం కూడా వదులుకొని విదేశాలకు వెడుతున్నావు కదా అంది శారద. మా తాతగారు ఇప్పుడు ఉంటే నన్ను వెళ్ళనిచ్చేవారు కాదాంటీ. కనీసం ఆయన కోరికైనా తీర్చవచ్చు కదా. చనిపోయిన వారి కోరిక కంటే బతికున్న వాళ్ళ కోరిక తీర్చడం ముఖ్యం కదా అంటూ నవ్వాడు కిరణ్. శారదకు అర్థమైంది. ఇంకేం మాట్లాడలేదు. ఆంటీ, అమ్మా నాన్న ఇప్పటి వరకు నా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ విషయం నాకు తెలుసు. చదువైంది, ఉద్యోగం వచ్చింది. ఇక వారిని సుఖపెట్టాలనుకున్నాను. కానీ మరలా ఇప్పుడు చదువంటే ఎప్పుడు తేల్తానో అంటూ నిట్టూర్చాడు. కిరణ్ని చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది శారదకు. ఇంత బాధ్యతగా మాట్లాడే పిల్లలు ఈ కాలంలో అసలు ఉన్నారా? తల్లిదండ్రుల్ని పీడించి డబ్బు తీసుకొని ఫారిన్ ఎగిరిపోయే పిల్లలే కానీ తల్లిదండ్రుల కష్టాల్ని అర్థం చేసుకొని అండగా నిలవాలనుకునే వాళ్ళేరి. ఇంత మంచి కొడుకుని కన్న లక్ష్మి ధన్యురాలు. కానీ తన ఆశలకు వాడిని బలి పెడుతోంది. అదే బాధగా ఉంది అనుకుంది శారద. కొద్దిసేపు కూర్చొని వారిద్దరూ వెళ్ళిపోయారు. కిరణ్ అమెరికా వెళ్ళాలంటే 4 లక్షలు బ్యాంక్ డిపాజిట్ చూపించాలంట అంది లక్ష్మి మర్నాడు శారదతో. శారద ఆశ్చర్యపోతూ, 4 లక్షలే ఎక్కడి నుండి తెస్తారు అంది.
అదే ఆలోచిస్తున్నాం. వాడికి స్కాలర్షిప్ వస్తుందేమో కదా, అక్కడికి వెళ్ళాక కానీ తేలదు. ముందు మనం ఖర్చు చేయాల్సిందే. కిరణ్కి తెలుసా? ఇది తెలిసాక వెళ్ళనని ఒకటే గొడవ. మేమే బలవంతంగా ఒప్పించాం అంది లక్ష్మి. మీరు చేస్తున్న పని ఏం బాగాలేదు. వాడిని హింసిస్తున్నారు మధ్య. వాడికి చిన్నతనం, ఇప్పుడేం తెలియదు. తర్వాత అక్కడ పెద్ద ఉద్యోగం వస్తే వాడే ఆనందపడతాడు. లక్ష్మితో ఇక ఏం చెప్పినా వృధా అనుకుంది శారద. అయితే లక్ష్మి, ఇప్పుడు డబ్బెలా దొరుకుతుంది? డబ్బు దొరక్కపోతే వాడు వెళ్ళనక్కర్లేదన్న ఆశతో అంది. ఇంటి మీద 3 లక్షల అప్పు తెస్తాం. ఇంకో 1 లక్ష ఆయన ఎక్కడైనా అప్పు తెస్తారు. ఇక ఆ పైన టిక్కెట్టుకు ఇతర ఖర్చులకు మేం పొదుపు చేసిన డబ్బు సరిపోతుంది. ఇంటి మీద అప్ప ఎలా తీరుస్తారో? లక్ష్మికి ఆమె భర్తకి రెక్కలే ఆధారం. ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. సొంత ఇల్లు కావాలనుకొని ఎంతో పొదుపు చేసి చిన్న స్థలం కొనుక్కొని దానిలో 4 గదుల ఇల్లు కట్టుకున్నారు. ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇంటిపై అప్పు, బయట ఇంకో అప్పు. ఇద్దరూ సర్వీసు చివర్లో ఉన్నారు. ఏ ధైర్యంతో వీళ్ళు అప్పులు చేస్తున్నారు? ఏమిటి ఆలోచిస్తున్నావు శారద? అబ్బే ఏం లేదు. 25-30 వేలైతే నేను ఇవ్వగలను అంది శారద. మా అవసరాలు ఇప్పుడు లక్షల్లో నవ్వింది లక్ష్మి. ఇంత అప్పు చేసి కిరణ్ని అమెరికా పంపించకపోతేనేం అంది శారద. అమెరికాకు వెళితే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. బాగా డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడేముంది? మేము ఎంత కష్టపడైనా సరే వాడిని అమెరికాకు పంపించి తీరుతాం, సరేనా అంది లక్ష్మి దృఢంగా. సరే, ఇంతకీ వాడెప్పుడు వెళ్ళేది అని అడిగింది శారద. వచ్చే నెల 9వ తారీఖున. ఈ రోజుకు సరిగ్గా 20 రోజులుంది. నేను 3 వారాలు లీవ్ పెడుతున్నా. నా క్లాస్ కూడా నువ్వే చూసుకోవాలి. అలాగే అంది శారద. కిరణ్ అమెరికా వెళ్ళి సంవత్సరం పైన అయ్యింది. శారద, నిన్న కిరణ్ ఫోన్ చేశాడు. శారద ఆంటీ ఇంతవరకు ఒక్క ఉత్తరం రాయలేదు అన్నాడు. శారద, ఉత్తరం రాయవచ్చు కదా అంది లక్ష్మి. ఏం రాయాలి? వెళ్ళేటప్పుడు కళ్ళ నీళ్లతో నిండిన కిరణ్ ముఖమే తన కళ్ళ ముందు కదలాడుతోంది. ఏం రాయాలి, ఎలా రాయాలి అనుకుంటూ రేపు రాస్తాలే అంది. శారద, ఆయనకి ఒంట్లో బాగుండటం లేదే, రేపు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి. ఏమైంది? ఏం తిన్నా అరగటం లేదు, వాంతి అయిపోతోంది, పాలు కూడా ఇమడడం లేదే అంది దిగులుగా లక్ష్మి. లక్ష్మి, బాధపడకు, ఏం కాదు, మంచి మందులు వాడితే తగ్గిపోతుందిలే ఓదార్చింది శారద. కానీ లక్ష్మి భర్తకు అన్ని పరీక్షలు చేసి లివర్లో అల్సర్ ఉందని నిర్ణయించారు డాక్టర్లు. సంవత్సరాల తరబడి హోటల్స్లో భోజనం చేయడం వలన లివర్ బాగా దెబ్బతిన్నది. అది విని లక్ష్మి కంగారు పడింది. హైదరాబాదు తీసుకెళ్లి టెస్టులు చేయించింది. డబ్బు నీళ్లల్లా ఖర్చయిపోయింది. డాక్టర్ల సలహా మీద ఉద్యోగం మానేశాడు. ప్రైవేట్ స్కూల్ అవడంతో పెన్షన్ లేదు. ఇంటి మీద ఇంకా అప్పు తెచ్చారు. అనుకోకుండా చుట్టుముట్టిన ఈ కష్టాలతో లక్ష్మి ఉక్కిరిబిక్కిరైపోయింది. కిరణ్కి డబ్బు పంపి 2 నెలలైంది. ఏం తింటున్నాడో ఎలా ఉన్నాడో అనుకుంటూ బాధపడింది లక్ష్మి. శారద, ఇల్లు అమ్ముదామన్నా దానిమీది అప్పుకు సరిపోతుంది. వచ్చే నెల ఆయన్ని చెన్నై తీసుకెళ్ళాలి. చేతిలో పైసా లేదు. ఒక రోజున స్కూల్లో బోరున ఏడ్చింది లక్ష్మి. లక్ష్మి, ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నది. కిరణ్ని ఫారిన్కి పంపకుండా బెంగళూరులో ఉద్యోగంలో చేరిస్తే నీకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా అని అనాలనుకుంది. కానీ అనుకోని కష్టాలతో బాధపడుతున్న లక్ష్మిని ఇంకా బాధించదలుచుకోలేదు. లక్ష్మి, ఈ కష్టాల నుండి బయటపడటానికి ఒక ఉపాయం ఉంది అంది శారద. లక్ష్మి తలెత్తింది. కిరణ్ అమెరికా నుండి తిరిగి రావడం. లక్ష్మి ముఖం వెలవెలబోయింది. శారద లక్ష్మి భుజం మీద చెయ్యి వేసింది. లక్ష్మి, నువ్వు అనుకున్నట్టు కిరణ్ అక్కడ యూనివర్సిటీలో చదువుకోవడం లేదు. మీ అప్పు తీర్చాలని, మీ బాధలు తొలగించాలని అక్కడ మంచి ఉద్యోగంలో చేరాడు. అక్కడ అతని కాంట్రాక్టు పూర్తయిపోగానే, అంటే మరో 6 నెలల్లో వచ్చేస్తాడు. బాగా డబ్బు సంపాదించి కూడబెట్టాడు. ఇండియా వచ్చేసి మీ అప్పులు తీరుస్తాడు. ఆ తర్వాత ఇక్కడే ఉండి సొంతంగా బిజినెస్ పెడతాడు. ఇది వాడి ఆలోచన. మీకు తెలిస్తే తిడతారని చెప్పలేదు. లక్ష్మి, తల్లిదండ్రుల్ని బాధించే కొడుకుల్ని చూశాను కానీ బాధ్యతగా వారి నాతుకునే కొడుకుల్ని చూడలేదు. కిరణ్ లాంటి కొడుకుని కన్నా నువ్వు అదృష్టవంతురాలివి అంది శారద. లక్ష్మికి ఇదంతా అయోమయంగా ఉంది. శారద, ఇదంతా నిజమేనా? ముమ్మాటికి నిజం. నాకు ఈ విషయం ఈ మధ్యనే చెప్పాడు. మీకు ఇప్పుడిప్పుడే చెప్పొద్దన్నాడు. మీరు బాధపడతారని వాడి భయం. లక్ష్మి, ఇంకా చదివి మిమ్మల్ని అప్పుల పాలు చేయడం వాడికి ఇష్టం లేదు. మిమ్మల్ని ఈ దశలో సుఖపెట్టాలని వాడి తాపత్రయం. చూశావా లక్ష్మి, నీ కొడుకెంత మంచివాడో? లక్ష్మి,
మనిషి బతకడానికి కేవలం డబ్బే కాదు, గుప్పెడు ప్రేమ, పిడికెడు అనురాగం కావాలి. పిల్లల్లో మమతానుబంధాల చలమని ఎండిపోనివ్వకు. దాహంతో మనిషి చచ్చిపోతాడు అంది ఆర్ద్రంగా. లక్ష్మి ఆమె వైపు తెల్లబోయి చూసింది. శారద మాటల్లోని భావం అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. శారద చెప్పింది నిజం. ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ తన దగ్గరుంటే బాగుండునని ఎన్నోసార్లు అనుకుంది. అందుకే ఇప్పుడు కిరణ్ త్వరలో వచ్చేస్తున్నాడనగానే బాధ కలగడం లేదు. గుండెల మీది భారం దింపినట్టయింది. కొండంత ధైర్యం కలుగుతోంది. వలసపోయిన పక్షి గూటికి తిరిగొస్తోంది. ఇంతకంటే ఏం కావాలి? పాడైపోయిన గూడు నిలుస్తుంది. ఇక ఏ భయం లేదు. ఆనందంతో లక్ష్మి మనస్సు ఉప్పొంగిపోతోంది. శారద 2 చేతులు పట్టుకొని, శారద, ఎంత శుభవార్త చెప్పావు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంది చిన్నపిల్లల సంతోషపెడుతూ. తన చేతులు పట్టుకొని గట్టిగా ఊపేస్తున్న లక్ష్మి వైపు ఆప్యాయంగా చూసింది శారద. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.